వాళ్ళకి రాజకీయాలు తెలుసా? మాది పురుషోత్తపట్నం అన్నారు. పురుషోత్తపట్నంలో ఎన్ని రాత్రులు గడిపారు నాకు చెప్పమనండి. పురుషోత్తపట్నం అనేవాళ్ళు పురుషోత్తపట్నంలో ఎందుకు ఉండటం లేదు? గెలిచిన కాడి నుంచి ఎక్కడున్నారు చెప్పమనండి. అసలు ఎక్కడుంటారు వాళ్ళు? వాళ్ళ ఓట్లు వేసిన వాళ్ళకి ఎక్కడైనా ఫోన్కు దొరికారా? సిగ్గుండాలి కదా మాట్లాడటానికి. 7 నెలల తర్వాత ఇప్పుడు వచ్చారు. ఏమైపోయారు 7 నెలలు? 7 నెలలు ఎక్కడున్నారని ప్రశ్నిస్తా ఉన్నాను. గుంటూరు సీటు కేటాయించగానే గుంటూరు పారిపోయారు. 5 ఏళ్లు నీకు టైం ఇచ్చారు. గుంటూరు సీటు అనౌన్స్ చేయగానే చిలకలూరుపేట వదిలిపెట్టేశారు. ఏమైపోదు వాళ్ళకి ఓట్లు వేసిన వాళ్ళు? ఎందుకు పారిపోతా ఉన్నారు అంటే సీటు కేటాయించగానే నీకు ఓట్లు వేసిన వాళ్ళు వదిలిపెట్టిపోతావు? గుంటూరు వదిలిపెట్టిపోతారా? ఎన్ని తప్పులు చేశావు నువ్వు? దా బహిరంగ చర్చకు వస్తారు. నేను కూడా అవసరం, మా పార్టీ నాయకులు వస్తారు. నువ్వు చేసిన అవినీతి మొత్తం బయట పెడతారు. ఎక్కడెక్కడ ఏం చేశావు, ఎక్కడెక్కడ అరాచకాలు చేశారు మీరు, మీ మామ, మీ కుటుంబం మొత్తం బయట పెడతానికి మా పార్టీ నాయకులు సిద్ధంగా ఉన్నారు. రమ్మనండి. ఛాలెంజ్ చేయడం కాదు, మైకుల మీద మాట్లాడటం కాదు. అవినీతి, అరాచకాలు, అక్రమ కేసులు పెట్టి ఈరోజు నీతులు మాట్లాడుతూ ఉంటే, నీతులు మాట్లాడేటంటే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో ఉన్నారా? నీకు 5 ఏళ్ళు ఇచ్చారు. పురుషోత్తపట్నం నీకు 1000 మెజార్టీ ఇచ్చారు. పురుషోత్తపట్నంలో మళ్ళీ నాకు 1150 మెజార్టీ ఎందుకు ఇచ్చారు? నీకు ఆ ఊరు పేరు పలికే అర్హత కూడా లేదు. ఆ ఊరు వాళ్ళని కూడా మోసం చేశాను. పురుషోత్తపట్నం అంటే ఒక మంచి గ్రామం నాకు. అటువంటి మంచి గ్రామంలో, అటువంటి మంచి గ్రామాన్ని నీ యొక్క చేతగాని రాజకీయాలు చేసి, గ్రామస్తులను మోసం చేసి, ఓట్లేసిన ప్రజలను మోసం చేసి, చిలకలూరుపేట ప్రజలకు అందుబాటు లేకుండా ఎక్కడుంటున్నావో తెలియదు. పిఎల్తో ఫోన్లు మాట్లాడుకోవాలి. నీ ఫోన్ నంబర్ అసలు నీకు ఓటు వేసిన వాళ్ళ దగ్గర నీ ఫోన్ నంబర్ ఎంతమంది దగ్గర ఉంది? నీ ఫోన్ నంబర్ ఇచ్చావు ఎవరికన్నా? ఆ విధంగా ఓటేసిన ప్రజలను మోసం చేసావు. చిలకలూరుపేటను లూటీ చేసావు. ఎక్కడ స్థలాలున్నా భూబకాసుల్లాగా భూమి మీద పడిపోయారు. సిగ్గు లేకుండా 7 నెలల తర్వాత ప్రెస్ మీట్కి వచ్చి మాట్లాడుతూ ఉన్నారు, నీతులు మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కలవారిపాలెం అంటే ఇప్పుడే చెప్తున్నాడు మా విజయ్ కుమార్ గారు. కపిలవాయి 400 ఎకరాలంట. తేలుస్తాను. ఎక్కడ వదిలిపెట్టం. ఇప్పటి వరకు ఇంకా మేము పూర్తిగా పోలేదు. జాతకం మొత్తం బయటికి తీస్తాం. మొత్తానికి సమాధానం చెప్పిస్తాం. చెప్పించేదాకా వదిలిపెట్టాం. నీ అరాచకాలన్నీ నేను ఎదుర్కొన్నా.